US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. తిరుపతి జిల్లాలో ఆ, 2 మరణాలు డయేరియా వల్ల సంభవించాయని ఉదయం మనకి న్యూస్ రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఒక పర్సన్ 35 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ నిన్న మార్నింగ్ రియాలో బ్రాడ్ డెడ్గా వచ్చున్నారు. అదేవిధంగా ఇంకొక 16 year old పర్సన్, ఐఎమ్ నాట్ టెలింగ్ ద నేమ్స్ బికాస్ బోత్ ఆర్ ఇంటెలెక్చువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్. 16 year old ఇవాళ నిన్న ఈవినింగ్ అడ్మిట్ అయి ఉన్నారు రియా హాస్పిటల్లో, ఇవాళ మార్నింగ్ చనిపోయారు. సో వీళ్ళిద్దరు కూడా మనకి పాస్ ఎన్జిఓ మనకి ఏదైతే ఇంటెలెక్చువల్లీ రిటార్డెడ్ మెంటలీ రిటార్డెడ్ వాళ్ళకి ఒక ఎన్జిఓ నడిపిస్తున్నాము. అది ప్రైవేట్ ఎన్జిఓ, బట్ దానికి 70% మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఫండ్స్ అనేవి అందుతున్నాయి. సో వీళ్ళు గడిచిన 24 సంవత్సరాల నుంచి తిరుపతిలోనే ఈ సేవలన్నీ అందిస్తున్నారు. ఇక్కడ సుమారుగా 72 మంది ఉన్నారు షెల్టర్లో. వీళ్ళు రైట్ ఫ్రమ్ 6 years నుంచి సుమారుగా 40-45 years వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళకి శనివారం మధ్యాహ్నం వీళ్ళు అక్కడ లోకల్గా ఇన్ హౌస్లోనే పెట్టినటువంటి బోండా 2 కూరలు ఏదో పెట్టారు. తిన్న తర్వాత నుంచి సండే మార్నింగ్ నుంచి వీళ్ళకి ఎపిసోడ్స్ స్టార్ట్ అయినాయి. కొంతమందికి ఒక 3-4 ముందుగా డయేరియా స్టార్ట్ అయింది, వాంతులు, విరోచనాలు, ముఖ్యంగా విరోచనాలు ఎక్కువ వచ్చినాయి. సబ్సిక్వెంట్గా వాళ్ళకి ఇన్ హౌస్లోనే ఒక బిఏఎంఎస్ ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా వాళ్ళు ఇప్పుడు కన్సల్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఇన్ హౌస్లోనే ఆ ఎన్జిఓలోనే ఆన్ కాల్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్స్ ఏమేమి మెడిసిన్స్ తీసుకోవాలనేది కూడా కనుక్కొని ఓఆర్ఎస్ అదేవిధంగా మెట్రోజిల్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కొంతమందికి తగ్గలేదు. తర్వాత సోమవారం ఉదయం, అంటే నిన్న ఉదయం ఎర్లీ మార్నింగ్ అవర్స్లో 4 o'clockకి ఇంకా ఎక్కువైంది. ఆల్మోస్ట్ ఒక 10-12 మందికి ఈ డయేరియా ఎక్కువ అవడంతో సుమారుగా నిన్న ఉదయం అరౌండ్ 9 o'clock 10 o'clock ప్రాంతంలో ఒకళ్ళు ఆల్రెడీ అక్కడ చనిపోతే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత బ్రాడ్ డెడ్ అని మన డాక్టర్స్ చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మెంటలీ రిటార్డెడ్, వాళ్ళ కేర్ టేకర్స్ కూడా సరిగా సమాధానం చెప్పకపోయేసరికి అది డయేరియా కేసు అని నిన్న మన రియా డాక్టర్స్ కూడా గుర్తించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ హిస్టరీ కూడా సరిగ్గా చెప్పలేదు, ఏమేమైంది ఏమని చెప్పలేకపోయారు. సబ్సిక్వెంట్గా మనకి ఇవాళ మార్నింగ్ రియా నుంచి ఇలాగా ఎక్కువ కేసులు అడ్మిట్ అవుతున్నాయని చెప్పడంతో ఇమీడియట్గా మొత్తం జిల్లా యంత్రాంగం అంతా అలర్ట్ అయ్యి ఆర్డీఓ గారు, డిఎంహెచ్ఓ గారు కూడా అక్కడికి ఎన్జిఓకి వెళ్ళడం జరిగింది. మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరైతే వాంతులు, విరోచనాలు ఉన్నాయో వాళ్ళందరినీ గుర్తించి మనం ఇమీడియట్గా అందరినీ రుయాకి షిఫ్ట్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ 16 మంది రుయాలో అడ్మిట్ అయి ఉన్నారు. ఇందులో 14 మంది పరిస్థితి నేను ఆల్రెడీ చూసి వచ్చాను. 14 మంది అందరూ స్టేబుల్గానే ఉన్నారు. ఒక ఇద్దరిది కొంచెం అబ్జర్వేషన్లో పెట్టవలసింది. సో సూపర్ స్పెషలిస్ట్ నెఫ్రాలజిస్ట్ కూడా వాళ్ళని చూశారు. సో వాళ్ళని ఇమీడియట్గా ఇప్పుడు స్విమ్స్కి తరలించడం జరుగుతుంది. బెటర్ వైద్య సదుపాయాలు ఉన్నటువంటి స్విమ్స్కి అక్కడ ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి ఇద్దరిని కూడా అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ జిల్లా యంత్రాంగం లాస్ట్ 1.5 month నుంచి ఈ అతిసారం మీద పూర్తిగా అన్ని విధాలుగా యాక్షన్స్ తీసుకుంటున్నప్పటికీ ఇది ఒక ప్రైవేట్ సెటప్లో ఇలా రావటం అనేది నిజంగా దురదృష్టకరం. సో మరొకసారి అక్కడ కంటిన్యూస్గా మెడికల్ క్యాంప్ పెట్టి మిగతా పిల్లలందరూ కూడా అక్కడ అబ్జర్వేషన్లో పెట్టాం. మిగతా పిల్లలంటే అందరూ అక్కడే ఉన్నారు ఎన్జిఓలో, అందరికి బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేవు. ఈ 14 మందిని కూడా 1-2 daysలో డిశ్చార్జ్ అవుతారు. ఇద్దరిని ఇప్పుడు మనం కొంచెం అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళు కూడా త్వరగా కోలుకునే విధంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఎన్జిఓ మనకి జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా వెంటనే సమాచారం కనుక అందించుంటే మనము ఇంకా కొంచెం బెటర్గా ఉండేది. సో వాళ్ళ మీద ఎలాంటి శాఖపరమైన చర్యలు తీసుకోవాలనేది ఒకసారి ఇంకో రౌండ్ ఆఫ్ డెలిబరేషన్ డిస్కషన్ చేసి ముందుకెళ్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.